Hello, friends. Very good morning. సిబిఐ అరెస్ట్ రాకీ అలెజ్డ్ మాస్టర్ మైండ్ ఇన్ నీట్ యూజీ పేపర్ లీక్ కేస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక న్యూస్ అయితే అప్డేట్ వస్తుంది. రాకేష్ రంజన్ అని ఇతని పేరు. ఇతను రాకీగా అని కూడా పిలువబడతాడు. సో ఇతన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఎందుకంటే ఇతను క్వశ్చన్ పేపర్ నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఇతనే మాస్టర్ మైండ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి నిన్న జరిగిన హియరింగ్కి సంబంధించిన కంటిన్యూటీ మళ్ళీ 18కి పోస్ట్‌పోన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో యాక్చువల్‌గా మండే ఉండాల్సింది. బట్ మండే కొన్ని కారణాల వల్ల దాన్ని 18కి పోస్ట్‌పోన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మూడో వారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు లేవు. అదేవిధంగా పెద్దగా అంటే ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు మొత్తం ఈ ఎంటైర్ ఎగ్జామ్కి సంబంధించిన డేటా అంతా కూడా అంటే స్టూడెంట్స్ యొక్క 24 lakhs స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. సో అనాలిసిస్లో ఎటువంటి అంటే నోటీసబుల్ థింగ్స్ అయితే ఏం లేవు, అంత నార్మల్గానే ఉన్నట్లు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టుకి ఇటువంటి అంటే మేజర్ పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి ఎక్కడో చిన్న చిన్నవి కొన్ని పేపర్ లీకేజ్ కేసులు మేబీ వాటి వల్ల కావచ్చు. సో అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కోసము మిగిలిన 24 లక్షల స్టూడెంట్స్ని అంతమంది స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అంతమందికి మళ్ళీ రీకండక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. సో మరి ఈ 11కి ఏం జరుగుతుంది, అదే సారీ 18కి పోస్ట్పోన్ అయింది కదా. సో అది మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు, వెయిట్ చేసి చూడాలి. సో మొత్తానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మూడో వారంలో అంటే ఈ జూలై మూడో వారంలో మేబీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. బట్ దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, ఐ మీన్ నోటిఫికేషన్స్ ఇట్లాంటివి. సో సుప్రీంకోర్టు 18th రోజు ఏదైతే ఫైనల్ చేస్తుందో దాని ప్రకారంగా మేబీ మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే దెన్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే మనకి బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. సో బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీడీ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ సైన్స్, తర్వాత బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, ఈ కోర్సులన్నిటికీ. తర్వాత ఎంపీసీ స్ట్రీమ్ కోర్సెస్ వచ్చేసి మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్. సో ఈ కోర్సులన్నిటికీ కూడా ఈ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీస్ అన్నీ కలిపి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. దానికి మీరు ఇక్కడ www.pjtscau.edu.in అనే వెబ్సైట్కి వెళ్ళి మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో వాటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనంటే ఈ నోటిఫికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమేమి ఉంటాయో అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా ఇస్తుంటాను. ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మీకు సపరేట్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా మీరు ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయండి. అదేవిధంగా పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలనంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ యూట్యూబ్ ఛానల్ని కూడా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.